మొట్టమొదట భగవంతుడి మీద దృష్టి ఏకాగ్రం చేయండి. ఒకరి మొదటి ఏకాగ్రత భగవంతుడితో ఐక్యమవడం మీద ఉండాలి. ప్రతిరోజు మీరు వేరువేరు ప్రాపంచిక సన్నివేశాలకు గురవుతున్నప్పుడు మానసికంగా భగవంతుడితో మీకున్న ఏకత్వాన్ని అభ్యాసం చేయండి. ఏదైనా నొప్పి వచ్చి ఆ చేతనను భంగం చేస్తుంటే మీరిలా యోచించాలి, మంచిది, నేనే గనక నిద్రలో ఉంటే ఈ నొప్పిని అనుభూతి పొందను. ఇప్పుడు మాత్రం నేనెందుకు దాన్ని ఎరుగుండాలి? అనుభవాలన్నీ అనిత్యమైన కలల్లాంటివి. మీ కష్టాలన్నింటినీ ఈ విధంగా అధిగమించడం అభ్యాసం చేయండి. ఏకాగ్రతలో మొదటి స్థితి ఏమిటంటే మీ మనోనేత్రంలో మీరు చూడాలనుకొని కోరుకున్న దేనినైనా చూడగలగడం. ఉదాహరణకు నేను ఈ గది వంకే చూస్తూ ఉంటాను. ఎంత బాగా ఏకాగ్రం చేస్తానంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఈ గది ఖచ్చితంగా ఏ విధంగా ఉందో అలాగే చూస్తాను. గాఢమైన ఏకాగ్రతకు ఇది మొదటి మెట్టు. కానీ చాలామందికి దీన్ని అభ్యాసం చేయడానికి కావలసినంత సహనం ఉండదు. నాకా సహనం ఉంది. మీరు మనోదృష్టిని అభ్యసించడం చేస్తున్న కొద్దీ మీ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చడం మీరు చూస్తారు. విశ్వనియమం దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుందంటే మీరు ఆలోచించేది ఏదైనా వాస్తవంగా జరుగుతుంది. మీరు కనుక అలా జరగాలని ఆజ్ఞాపిస్తే. నేను యాపిల్ పండు గురించి ఆలోచిస్తున్నాననుకోండి, అప్పుడు యాపిల్ పండు నా చేతిలో ప్రత్యక్షమవుతుంది. అది అత్యున్నతమైన ఏకాగ్రతా శక్తికి ఒక నిదర్శనం. బాబాజీ లాహిర్ మహాశయుల దీక్షా సమయంలో హిమాలయాల్లో ఒక భవంతిని సృష్టించినట్లుగా మహాత్ములు దేన్నైనా మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేయగలరు. అది ఏకాగ్రతా శక్తి తాలూకు అత్యున్నత రూపానికి ఒక వ్యక్తీకరణ. ప్రయత్నం లేకుండా, ఏకాగ్రత లేకుండా విలువైనది ఏదీ మనం పొందలేము. భౌతికమైన విషయాల గురించి, శరీరాన్ని గురించి సున్నితంగా ఉండకండి. ఇతరులు ఎవరూ మిమ్మల్ని బాధించనీయకండి. మీ చేతనను వేరుగా ఉంచండి. మీ మంచితనాన్ని అందరికీ ఇవ్వండి. కానీ ఎవరు మిమ్మల్ని చలింపచేయలేని చేతనాస్థితిని పెంపొందించుకోండి. ప్రతిరోజు ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. జీవితం మీద ఆసక్తి కోల్పోయేలా మిమ్మల్ని మీరు అనుమతించుకోకండి. ఒక విషయాన్ని గురించి పూర్తిగా నేర్చుకోండి. అన్ని విషయాల గురించి కొద్దిగా తెలుసుకోండి. మీరెంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా పొందుతారని గ్రహించండి. ఆలోచనకున్న పరిధి అనంతమైనది. నేను ప్రతిదాన్ని సాధించానని అనుకున్న మరుక్షణం మీకు మీరు హద్దులు ఏర్పరచుకుంటున్నారు. ఆగకుండా వెతుక్కుంటూ వెళుతూ ఉండండి. మీ అనుకువ అనే లోయలో భగవంతుడి జ్ఞానమనే సాగరం చేరుతుంది. నిజమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేయాల్సిన అత్యుత్తమమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచం ఒక స్వప్నం అనే చేతనను అభ్యసించడం. పరాజయం వస్తే అది ఒక కళ అనండి. ఇంకా మనస్సు నుంచి ఆ ఆలోచనను తొలగించండి. ప్రతికూల పరిస్థితుల మధ్య సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ, పనిచేస్తూ వ్యతిరేకతను అభ్యసించండి. తితీక్ష, ఓర్పును అభ్యసించండి. దీని అర్థమేమంటే ఆహ్లాదకరం కాని అనుభవాలకు తావీయకుండా, మానసికంగా స్థిమితాన్ని కోల్పోకుండా వాటిని నిరోధించండి. అనారోగ్యం వచ్చినప్పుడు మీ మనస్సు చెదరడానికి అనుమతించకుండా జీవితపు ఆరోగ్య సూత్రాలను అనుసరించండి. మీరు చేసే ప్రతి దానిలోనూ చలించకుండా ఉండండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా వాటికి వ్యతిరేకమైన లక్షణాలను పెంపొందించుకోవడానికి కష్టపడి పనిచేస్తే మీరొక పీడకల వంటి సన్నివేశాన్ని ఒక అందమైన అనుభవంగా మార్చగలుగుతారు. ఘన పదార్థాలు, జల పదార్థాలు, ఇంకా అన్ని ఇతర స్థూల పదార్థ రూపాలన్నీ భగవంతుడి ఆలోచన అని మీరు సాక్షాత్కరించుకున్నప్పుడు మనస్సుకు ఆ స్వేచ్ఛ వస్తుంది. నిజమైన స్వేచ్ఛ పొందడానికి ఉత్తమమైన మార్గం గాఢంగా ధ్యానం చేయడం. ధ్యానం ఎలా చేయాలో మీరు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి పాఠాలలో ఉన్న సత్యాలను చదివి నేర్చుకోవచ్చు. చక్కెర రుచిని ఇతరులు ఎవ్వరూ మీకు చెప్పలేరు. మీకు మీరే దాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. నిన్న నేను నా గదిలో కూర్చొని నా గడిచిన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ గొప్ప ఆనందాన్ని ఇస్తానని బాహ్య ప్రపంచం నాకు హామీ ఇచ్చిన ప్రతిదీ నన్ను మోసం చేసినట్లుగా గ్రహించాను. కానీ ఒక్కటి మాత్రం నన్ను మోసం చేయలేదు. అది నా మనశ్శాంతి. వర్ణింప శక్యం కాని ఆనందం
అలలు అలలుగా నా ఆత్మ మీదికి ఉప్పొంగుతూ వచ్చింది. అనేక సంవత్సరాలుగా నేను దాటిపోతున్న వేరువేరు అనుభవాలలో మార్పులేని ఆ అంతఃశాంతి భగవంతుడి ఉనికికి ప్రమాణం. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు హఠాత్తుగా నేనొక గొప్ప వెలుగును చూశాను. మిగిలిన ప్రతి ఒక్కటీ మాయమైంది. అక్కడ భావన ఉంది, అంతే. నా చెయ్యి కాదు, అది ఒక భావన. నేను నా చేతులను కలిపినప్పుడు అక్కడ మాంసం లేదు, కేవలం భావనే ఉంది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నేను భావాలుగా అయ్యానని. నా చుట్టూ ఉన్న ప్రతిదీ, వెలుగు, గది, నా శరీరపు బరువు అన్నీ భావనలు తప్ప మరేమీ కావు. అదొక ఆహ్లాదకరమైన అనుభూతి. గతకాలపు విషయాల గురించి నేను అనుభవించిన దుఃఖము, బాధ మాయమయ్యాయి. వాటి స్థానంలో ఒక గొప్ప స్వేచ్ఛానుభూతి వచ్చింది. ఆ దేవుడి శాంతి చేతన ఎన్నటికీ అంతం కానిది. అదొక్కటే ఆనందపు వాస్తవమైన స్థితి. మిగిలిన ప్రతిదీ మిమ్మల్ని మోసగిస్తుంది. మిమ్మల్ని ఏదీ సంతోషపరచలేదు. ఎందుకంటే ఆయన ఆనందమయమైన సన్నిధి ఒక్కటే యథార్థమైనది. ఈ అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందటానికి మీరు ప్రతి విధమైన మానవ అనుభవానికి గురి కావలసిన అవసరం లేదు. ఇతరుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏదీ ఆనందపరచలేదని కనుక్కోవడానికి నిస్సహాయంగా అంతులేని ఈ అఖండ ప్రకృతి ఘటనలలో చిక్కుకోవడం ఎందుకు? ఒకరు సత్యాన్ని రెండు మార్గాలలో తెలుసుకోవచ్చు. అనేక మంచి చెడు అనుభవాలకు లోనవడం ద్వారా లేదా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా. దేన్ని ఇష్టపడతారో మీరే ఎంపిక చేసుకోండి. కృష్ణుడు అన్నాడు, జ్ఞానాన్ని సిద్ధింపచేసుకోవడం వెంటనే సర్వోత్తమమైన శాంతిని ప్రసాదిస్తుంది. యేసుక్రీస్తు అన్నాడు, ముందుగా దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి. మీరు మరేదైనా మొట్టమొదటగా అన్వేషిస్తే తప్పకుండా భ్రాంతిలో పడతారు. ప్రతి మనిషి హేతుబద్ధంగా వివరిస్తాడు, సరే ఇతరులు మోసపోవచ్చు కానీ నేను కాదు అని. ఏది ఏమైనా అతడు మోసపోతాడు. ఒకే ఒక వాస్తవమైన అనుభూతి ఆనందాన్ని తెచ్చి ఒకే ఒక అనుభూతి ఏమిటంటే భగవత్ సాన్నిధ్యపు ఎరుక. భగవద్గీత చాప్టర్ 4 శ్లోక 39. థ్యాంక్ యూ.